గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో ఒక బ్రెడ్ తింటే క్యాన్సర్ వస్తుంది, ఒక చిన్న రస్క్ తింటే క్యాన్సర్ వస్తుంది, బిస్కెట్ తిన్నా క్యాన్సర్ వస్తుంది. ఇలా క్యాన్సర్కి కాదేది అనర్హం అన్నట్లుగా తయారైపోయింది. అయితే ఎలాంటి ఆహారాలు తీసుకుంటే ఖచ్చితంగా క్యాన్సర్ అనేది వస్తుంది, ఏ అలవాట్లు ఉంటే క్యాన్సర్ అనేది వస్తుంది, ఎటువంటి అలవాట్లు మనం ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక క్యాన్సర్ వస్తే ఎలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, సో దీని గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ విక్రాంత్ గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, జనరల్గా చూస్తే ఒకప్పుడు కన్నా క్యాన్సర్ కేసులు ఇప్పుడు బాగా పెరిగిపోయాయి, ప్రతి ఆర్గానికి కూడా క్యాన్సర్ వస్తుందని చెప్తున్నారు. అంటే క్యాన్సర్ రావడానికి కొన్ని రకాల ఆహార పదార్థాలు, కొన్ని రకాల మన లైఫ్ స్టైల్ ఇష్యూస్ కూడా కారణమని చెప్తుంటారు. ఇది తింటే క్యాన్సర్ వస్తుంది, ఈ అలవాటు ఉంటే క్యాన్సర్ వస్తుంది అంటే ఏమున్నాయి డాక్టర్ గారు? క్యాన్సర్కి ఒక కారణం అంటూ చెప్పలేమండి. యూజువల్గా ఒక గ్రూప్ ఆఫ్ ఫ్యాక్టర్స్, రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాము. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉన్నప్పుడు మాత్రమే ఈ క్యాన్సర్ అనేది వస్తుంది. మీరు ఫస్ట్ టచ్ చేసింది ఫుడ్ హ్యాబిట్స్ గురించి. ఫుడ్ హ్యాబిట్స్ అండ్ మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ చూస్తే ఫస్ట్ థింగ్ మనం చెప్పాల్సిందే స్మోకింగ్ గురించి. స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కన్జంప్షన్ కానీ వీటి వల్ల వచ్చే క్యాన్సర్స్ చాలా ఎక్కువ. అండ్ కొరిలేషన్ ఆఫ్ క్యాన్సర్ టు ద రిస్క్ ఫ్యాక్టర్ కూడా చాలా ఎక్కువ అనమాట. నెక్స్ట్ది ఫుడ్ ఇంటేక్. ఫుడ్ ఇంటేక్లో ఇప్పుడు మనం ఎక్కువగా వెస్టర్నైజ్డ్ డైట్ అయిపోయింది. చాలా వరకు చూస్తే మనం సాచురేటెడ్ ఫ్యాట్స్ కానీ హైలీ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, అంటే మన బ్రెడ్ ప్రొడక్ట్స్లో హైలీ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ వీటి వల్ల కానీ, తక్కువ కన్జంప్షన్ ఆఫ్ డైటరీ ఫైబర్ వీటి వల్ల కానీ, రెడ్ మీట్ తినటం వల్ల కానీ వీటి వల్ల క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఇంటెస్టైనల్ ట్రాక్ట్, అంటే మన కోలన్ క్యాన్సర్స్ ఇవి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. నాన్ వెజ్ తింటే కూడా వస్తుందా? అంటే చికెన్, ఎగ్, ఇంకా ఫిష్ ఇవి కొంచెం హెల్దీ ప్రోటీన్ అంటాము. అలా కాకుండా రెడ్ మీట్ అంటే మటన్ అంటారు కదా మామూలుగా, సో గోట్ కానీ అలాంటి వాటిలో దే ఆర్ కాజేటివ్ ఫర్ కోలన్ క్యాన్సర్స్ అండి. ఇట్ ఈస్ ఎ ప్రూవెన్ థింగ్. మటన్ అలాంటివి తీసుకుంటే దాంట్లో మంచి ప్రోటీన్ ఉంటుంది, క్యాన్సర్ రిస్క్ కొంచెం తగ్గిస్తుంది అని కూడా చెప్తూ ఉన్నారు. అంటే ప్రోటీన్ అమౌంట్ ఎక్కువ ఉంటుంది. ఆ ప్రోటీన్ ఏంటంటే యూజువల్గా మన బాడీ డైజెస్ట్ చేసుకొని అంత అబ్జార్బ్ చేసుకునే ఇది ఉండదు. అండ్ ఇవి మామూలుగానే కొంచెం కాన్స్టిపేషన్ కాజ్ చేస్తాయి. సో ఇంటెస్టైన్లో అది ట్రాన్సిట్ అయ్యే టైం చాలా ఎక్కువ ఉంటుంది. సో అంత ఎక్కువ టైం కనుక మన ఇంటెస్టైన్లో ఉన్నప్పుడు అవి ఇట్ క్యాన్ కాజ్ సమ్ చేంజెస్, అంటే పాలిప్స్ లాగా అయినా సరే ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. బాగా రెగ్యులర్గా అండ్ ఎక్కువగా తినేవాళ్ళు ఎప్పుడైనా తినొచ్చు. అండ్ మీరు అనేది కరెక్ట్, అందులో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువే ఉంటుంది. బట్ ఆ ప్రోటీన్ ఏంటంటే అంత హెల్దియర్ ప్రోటీన్ కాదు కంపేర్డ్ టు ఎగ్ వైట్. ఇప్పుడు బ్రెడ్ తీసుకున్నా కానీ క్యాన్సర్ వస్తుంది అంటున్నారు డాక్టర్ గారు. క్యాన్సర్ కానీ కాకపోయినా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ అండి. ఎస్పెషలీ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్లో ఏంటంటే మనకి ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్లో చాలా ఎక్కువగా ఉంటుంది కోలన్ క్యాన్సర్. దాంట్లో వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఇస్ బ్రెడ్ కన్సంప్షన్ అన్నమాట. ఇప్పుడు ఆహార పదార్థాల వల్ల వచ్చే క్యాన్సర్ అంటే ఓన్లీ కోలన్ క్యాన్సర్ వస్తుందా? ఎక్కువగా స్టమక్ క్యాన్సర్స్. ఇప్పుడు మనం ఈ ఊర్లలో పచ్చళ్ళు తినేవాళ్ళు, ఇంతకుముందు ఎక్కువగా ఎర్రగా ఉండే పచ్చళ్ళు అవి తినేవాళ్ళు. వాటి వల్ల ఏంటంటే గ్యాస్ట్రైటిస్ అనేది వస్తుంది, అంటే స్టమక్లో క్యాన్సర్స్ అవి ఎక్కువగా వచ్చే అవకాశం ఉందన్నమాట. యూజువల్గా ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ ఎక్కువ వస్తాయి ఫుడ్ రిలేటెడ్ వాటిలో. అలా కాకుండా మన హ్యాబిట్స్ ఉన్నాయి కదా, లైక్ స్మోకింగ్ ఇలాంటివి చెప్పాను కదా, వాటిలోనేమో లంగ్స్, ఆ స్మోకింగ్ వల్ల ఆల్మోస్ట్ 30-40 రకాల క్యాన్సర్లు వస్తాయి బాడీలో. కిడ్నీ క్యాన్సర్ కూడా స్మోకింగ్ వల్ల వస్తుంది. అది ఎగ్జాక్ట్ గా రీజన్ ఇంకా తెలియకపోయినా స్మోకర్స్ లో డెఫినెట్ గా హైయర్ అసోసియేషన్ ఉంటుంది. అండ్ ఓరల్ క్యావిటీ, నోట్లో మనం ఎక్కువ టొబాకో చూ చేస్తారు మన ఇక్కడ ఇండియాలో. సో వాళ్ళల్లో ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ చాలా ఎక్కువ. ఇప్పుడు అన్ని క్యాన్సర్స్ కల్లా మోస్ట్ డేంజర్ క్యాన్సర్ అంటే ఏముంటుంది? అంటే యూజువల్ క్యాన్సర్ డిపెండ్స్ ఆన్ ద స్టేజ్ అండి. కొన్ని క్యాన్సర్స్ ఏంటంటే స్టేజ్ 1, స్టేజ్ 2లో ఉండే అవకాశం చాలా తక్కువ మనం చూసేది. యూజువల్గా స్టేజ్ 3, స్టేజ్ 4లోనే చూస్తుంటాం. ఎస్పెషలీ లంగ్ క్యాన్సర్ కానీ, లేదంటే లివర్ క్యాన్సర్ కానీ, ప్యాంక్రియాస్ క్యాన్సర్, ఇవి యూజువల్గా అడ్వాన్స్ స్టేజెస్లో చూస్తాం. అన్ని క్యాన్సర్లు డేంజరస్. ఇవి ఏంటంటే యూజువల్ మనం చూసేటప్పటికే 3rd, 4th స్టేజ్లో ఉంటాయి. సో లైఫ్ స్పాన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అండ్ ట్రీట్మెంట్ కూడా లివర్ క్యాన్సర్ వాటిలో అంత ఎక్కువగా డెవలప్ కాలేదు. ఓకే డాక్టర్ గారు, ఎందుకు ఈ స్టేజ్ 4కి వెళ్ళాక అప్పుడు మాత్రమే బయటపడుతుంది ఈ క్యాన్సర్ అనేది? చాలా మందికి ఏంటంటే అవగాహన లేకపోవటం వల్ల ఎర్లీ సిమ్టమ్స్ని క్యాచ్ చేయరు. ఇప్పుడు దగ్గు వచ్చింది అనుకోండి, స్మోకర్కి దగ్గు వస్తే ఇమీడియట్గా వాళ్ళు వెళ్ళి కనీసం ఎక్స్రే అనేది చేయించుకోవాలి.
సో అలా కాకుండా మామూలు దగ్గేలే దుమ్ము వల్ల వచ్చిందని కానీ లేకపోతే చలి వల్ల వచ్చిందని కానీ ఒక 3-4 నెలలు అలా డిలే చేశారనుకోండి, స్టేజ్ 1లో ఉన్నది స్టేజ్ 4లోకి వెళ్ళే ఛాన్స్ చాలా ఉంటుంది. అట్లా ఇప్పుడు క్యాన్సర్ ట్యూమరే అంటారా, క్యాన్సర్ ట్యూమర్ అలాంటిది ఒకటి తయారవుతుంది, స్టార్ట్ అవుతుంది, గ్రో అవుతుంది అన్నప్పుడు అన్నిటికీ కలిపి అన్ని క్యాన్సర్స్కి ఒక ర్యాండమ్ సిమ్టమ్ అనేది, ఒక యూనివర్సల్ సిమ్టమ్ అనేది ఒకటి ఉండదా? లేదండి, అలా ఉండదు. ఎందుకంటే ఇది ఆర్గాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు లంగ్ లో వచ్చిన దానికి దగ్గు అనేది వస్తుంది కానీ ఇప్పుడు కాన్స్టిపేషన్ రాదు కదా, అట్లా అన్నమాట. సో ఏ ఆర్గాన్ అయితే ఇన్వాల్వ్ అయిందో ఆర్గాన్ రిలేటెడ్ సిమ్టమ్ వస్తుంది. ఒక ఫీవర్ రావడము అట్లా లేదు, ఫీవర్ అనేది చాలా లేట్ సిమ్టమ్ అండి. ఇంకోటి మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ ఏంటంటే దానికి ఎక్స్టెన్షన్, సపోజ్ మన బాడీకి ఎర్లీగా ఎందుకు సిమ్టమ్స్ అంతగా డిటెక్ట్ చేయదంటే, లివర్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, లివర్ 70 to 80% డిస్ట్రాయ్ అయితే తప్పితే మనకి లివర్ రిలేటెడ్ సిమ్టమ్స్ రావు మామూలుగా. అంత ముందాక కొంచెం ఆకలి తగ్గినట్టు అట్లనే ఉంటుంది కానీ లివర్ రిలేటెడ్ జాండీస్ కానీ కాళ్ళు చేతులు వాచిపోవటం కానీ అట్లాంటివి రావన్నమాట. సో బాడీ రెసిలియన్స్ చాలా ఉంటుంది. సో బాడీ ఏంటంటే ట్రై చేస్తుంటుంది తట్టుకోవటానికి, కానీ అది ఒక స్టేజ్ దాటిన తర్వాతే మనకి సిమ్టమ్స్ ఇవన్నీ కనపడుతుంటాయి అన్నమాట. ఓకే, బ్లడ్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? బ్లడ్ క్యాన్సర్కి ఎగ్జాక్ట్ కాజెస్ అనేవి ఉండవు, అంటే మన డైటరీ ఇలాంటివి కాదనమాట. అది జన్యుపరమైన డిఫెక్ట్స్ వల్ల వస్తుంది. కొంతమందిలో ఫెమిలియల్గా కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు క్యాన్సర్ ఏ అవయవానికి వచ్చినా వెయిట్ లాస్ అవుతారు అంటారు, అది నిజం కదా డాక్టర్ గారు? అన్ని క్యాన్సర్స్లోనూ అది కరెక్ట్ అని చెప్పలేము. లైక్ థైరాయిడ్ క్యాన్సర్స్లో వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఉండదు అనమాట. సో ఎక్కువగా ఇంటెస్టైనల్ క్యాన్సర్స్లో డెఫినెట్గా కనపడుతుంది. లివర్ క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్స్, వీటిలో డెఫినెట్గా వెయిట్ లాస్ ఉంటుంది. ఫెటిగ్ ఉంది, చేతగా లేకపోతున్నది, ఒకప్పుడులాగా పని చేసుకోలేకపోతున్నారు, లేదంటే ఆయాసంగా అనిపిస్తుంది, ఇట్లా మోస్ట్ కామన్గా జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే క్యాన్సర్ అవయవానికి వచ్చింది, అలాంటి లక్షణాలు కనపడకపోయినా ఈ లక్షణాలు కనిపిస్తే ఒకసారి వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలి అని ర్యాండమ్గా అయితే అసలు ఉండదు ఇంకా. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. అయితే మరి స్మోక్ చేస్తారు, ఒక 100 మంది స్మోక్ చేస్తారు, వాళ్ళలో ఒక 20-30 మందికి ఎందుకు క్యాన్సర్ వస్తుంది? నేను ఇందాక చెప్పినట్టు ఓన్లీ ఒక్క రిస్క్ ఫ్యాక్టర్ తోటి రాదండి, మల్టిపుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. బాడీ ఇమ్యూన్ స్టేటస్ ఎలా ఉంది అండ్ వాళ్ళకి ఏమన్నా జెనెటిక్ డిఫెక్ట్స్ కూడా ఏమన్నా ఉన్నాయా అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది అనమాట క్యాన్సర్ ఎట్లా వస్తుంది అనేది. కొంతమంది నాన్ స్మోకర్స్లో కూడా రావచ్చు. సో వాళ్ళకి ఏమి స్మోకింగ్ హ్యాబిట్ లేకపోయినా, స్మోకింగ్ ఫ్రెండ్స్ లేకపోయినా వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళల్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. వాళ్ళకి ఏంటంటే జెనెటిక్ కాంపోనెంట్ ఎక్కువ ఉంటుంది. జెనెటికల్గా అంటే తాతలు తరాలకు ఉన్నా కానీ వస్తుంది. మీరు చెప్తుంది ఫెమిలియల్, ఫెమిలియా అంటే ఫ్యామిలీస్ లో రన్ అయ్యేది. ఇది జీన్స్ లో మ్యూటేషన్స్ వస్తాయి అన్నమాట. కొంతమందిలో ఎందుకు వస్తాయి ఆ మ్యూటేషన్స్ అని ఉండవు. స్మోకింగ్ చేసే వాళ్ళకంటే అది ఆబ్వియస్ రిస్క్ ఫ్యాక్టర్ కనపడుతుంటుంది. కొంతమంది స్మోక్ చేయని వాళ్ళల్లో కూడా ఇట్లాంటి మ్యూటేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళల్లో ఈ క్యాన్సర్స్ వస్తాయి. అది కొంచెం అన్ఫార్చునేట్ అనమాట. ఎందుకంటే వాళ్ళు నేను స్మోక్ చేయట్లేదు కదా నాకు రాదు అనుకుంటారు. హెరిడిటీ కాదు, ఇది జెనెటికల్ గా మన బాడీలో జీన్స్ మ్యూటేట్ అవ్వడం వల్ల. హెరిడిటరీ మీరు చెప్పేది బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ వాటిలో వస్తాయి, అంటే పేరెంటల్ జనరేషన్ నుంచి అట్లా. ఓకే, అంటే మన మెటబాలిజంలో తేడా రావడం వల్ల ఈ మ్యూటేషన్స్ జరుగుతాయా లేకపోతే ఇంకెందుకు? అదే అండి, ఎగ్జాక్ట్ కాజ్ అనేది తెలియదు. మెటబాలిజం వల్ల తేడా అనేది కూడా చెప్పలేము అందరిలో. ఓకే, చాలా హెల్దీ ఉమెన్ కూడా ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడుతూ ఉన్నారు. అంటే సర్వైకల్ క్యాన్సర్ ఏంటి, ఎందుకు వస్తుంది, రాకుండా జాగ్రత్తలు ఏముంటాయి, ముందుగానే డిటెక్ట్ చేయలేమా, టెస్ట్లు ఏముంటాయి, స్క్రీనింగ్ ఏముంటుంది, సో జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, వివరాలు పూర్తిగా దాని గురించి. సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వారంలో వచ్చే క్యాన్సర్ అండి. యూజువల్గా ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అంటారు. దానిలో 3-4 రకాల వేరియంట్స్ ఉంటాయి. ఆ వాటి ఇన్ఫెక్షన్ ఈ గర్భసంచి ముఖద్వారంలో ఉంటుంది. యూజువల్గా అట్లా కొన్ని సంవత్సరాల పాటు అట్లా ఉండటం వల్ల ఆ ఇరిటేషన్కి మెల్లగా చిన్న పాలిప్స్ లాగా డెవలప్ అయ్యి దాంట్లో చేంజెస్ వస్తాయి అనమాట. వాళ్ళల్లో కొంతమందికి క్యాన్సర్ లాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. యూజువల్గా ఇప్పుడు ఇది ఇన్సిడెన్స్ లక్కీగా తగ్గుతుందని చెప్పాలి. ఇంతకుముందు ఏంటంటే సంవత్సరానికి ఇదే మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ఇండియన్ ఉమెన్ ఒకప్పుడు 10-15 years ago. ఇప్పుడు ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ తగ్గుతుంది లక్కీగా మనకి. ఒకటి ఏంటంటే బెటర్ మెన్స్ట్రల్ హైజీన్, ఇంతకుముందు అంత హైజీన్గా ఉండేది కాదు, ఇప్పుడు హైజీన్కి స్టాండర్డ్స్ అవి బాగా పెరిగినాయి. సో అదొకటి. రెండోది ఏంటంటే ఈ వ్యాక్సినేషన్ వచ్చింది, సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ వచ్చింది. యూజువల్గా 10 to 25 years లోపల అన్మ్యారీడ్ గర్ల్స్ కనుక వ్యాక్సినేట్ చేస్తే సర్వైకల్ క్యాన్సర్ ఆల్మోస్ట్ 100% మనం ప్రివెంట్ చేయొచ్చు. ఓకే, అంటే మెన్ వల్ల సర్వైకల్ క్యాన్సర్ వస్తుందా ఉమెన్కి? అది కాదండి, అది ఏమవుతుందంటే యూజువల్గా
స్త్రీ పురుషులు కలిసినప్పుడు యూజువల్గా ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనేది జరుగుతుంది. సో ఆ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇన్ఫెక్షన్ జరిగినప్పుడు విమెన్లో సర్విక్స్లో లాడ్జ్ అయి ఉంటుంది అనమాట ఇన్ఫెక్షన్. సో ఆ ఇన్ఫెక్షన్ ఉన్నట్టుండి సివియర్ అయ్యి తర్వాత మెల్లగా అది క్యాన్సర్ లాగా టర్న్ అవుతుంది. ఒకటి హైజీన్ మెయింటైన్ చేయకపోవడము, ఒకటి మెన్ ద్వారా కూడా వస్తుంది, అవును వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్, అంటే దీనికి ఇంకా పరిష్కారము ఒక సొల్యూషన్ అంటే వ్యాక్సిన్ తీసుకోవడం. ఇప్పుడు నుంచి వ్యాక్సిన్ చేస్తే ఒక 20 years తర్వాత ఇన్సిడెన్స్ డ్రాస్టిక్ గా పడిపోతుంది. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇయర్లీ 1 lakh ఇన్వాల్వ్ అవుతున్నారు అనుకోండి, ఒక 20 years తర్వాత చూస్తే హార్డ్లీ 4-5,000 కన్నా ఉండకూడదు. అది గవర్నమెంట్ కూడా ఇనిషియేటివ్ తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఏ అవయవానికి క్యాన్సర్ వస్తుందో రాదో ముందే తెలుసుకునే స్క్రీనింగ్స్ టెస్టులు ఏమున్నాయి, ఎటువంటి వ్యాక్సిన్స్ ఉన్నాయి రాకుండా అరికట్టడానికి? క్యాన్సర్ వ్యాక్సిన్స్ అంటే 2 వ్యాక్సిన్స్ అండి. ఒకటి హెపటైటిస్ బి వ్యాక్సిన్ చేయించుకుంటే కొంచెం లివర్ క్యాన్సర్ ఇది తగ్గుతుంది, ఇన్సిడెన్స్ తగ్గుతుంది. బట్ హెపటైటిస్ బి ఒక్కటే కాదు మనకి లివర్ క్యాన్సర్ కాజ్ చేసేది, హెపటైటిస్ సి వల్ల కూడా వస్తుంది, కొన్ని వేరే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వీటిల్లో కూడా వస్తుంది అనమాట. రెండోది సర్వైకల్ క్యాన్సర్. సర్వైకల్ క్యాన్సర్కి అయితే 100% ప్రివెంటివ్, అది మాత్రం కంపల్సరీ చేయించాల్సిందే. మీ ఛానల్ ద్వారా నేను మీ వ్యూయర్స్ అందరికీ చెప్పేది ఏంటంటే 10 ఏళ్ల వయసు నుంచి 25 ఏళ్ల వయసు లోపల అన్మ్యారీడ్ విమెన్ అందరికి, గర్ల్స్ అందరికి వ్యాక్సినేషన్ కంపల్సరీ చేయించాలి. అసలు 15 ఏళ్ల లోపల వాళ్ళకైతే 2 డోసులతో సరిపోతుంది. సో అది చేస్తే లైఫ్ లాంగ్ సర్వైకల్ క్యాన్సర్ అనేది దాని నుంచి అయితే దూరంగా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మ్యారేజ్ అయింది, ఇప్పుడు రాకూడదు అంటే ఇప్పుడు కూడా తీసుకోవచ్చు. మ్యారేజ్ అయిన తర్వాత కూడా చేయించవచ్చు, అంటే దాని సివియరిటీ తగ్గుతుంది. అట్లీస్ట్ వచ్చినా కూడా సివియరిటీ తగ్గుతుంది, ఎందుకంటే ఒకసారి మ్యారేజ్ అయిన తర్వాత ఆ ఇన్ఫెక్షన్ ఆల్రెడీ స్ప్రెడ్ అవుతుంది కొంచెం. ఇంకొక క్యాన్సర్ ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్ కోసం అంటే స్క్రీనింగ్ కోసం ఎప్పుడు వెళ్ళాలి అసలు? యూజువల్గా ఫ్యామిలీ హిస్టరీ ఏమీ లేకపోతే కనుక బ్రెస్ట్ క్యాన్సర్కి 45 years తర్వాత ఇయర్లీ ఒకసారి మ్యామోగ్రామ్ చేయించాల్సింది, బైలేటరల్ అంటే 2 వైపులా మ్యామోగ్రామ్ చేయించాల్సింది. ఫ్యామిలీ హిస్టరీ అంటే మీ పేరెంట్స్కి కానీ, ఫాదర్ వాళ్ళ సిస్టర్స్కి కానీ, మదర్స్ కానీ వాళ్ళ సిస్టర్స్కి కానీ ఎవరికి ఉన్నా సరే 10 years బిఫోర్ ద ఏజ్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్, అంటే పేరెంట్కి కనుక 45 years ఉంటే వీళ్ళు 35 years నుంచే మ్యామోగ్రామ్ స్టార్ట్ చేయాలి. 10 years ఎర్లియర్గా మనం స్క్రీనింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. అట్లా చేస్తే ఏంటంటే చాలా ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు మనం డిటెక్ట్ చేయొచ్చు. ఇదే కాదు, ఇట్లా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళల్లో రెగ్యులర్గా ఇయర్లీ ఒకసారి అల్ట్రాసౌండ్ అబ్డమిన్ కూడా చేయిస్తే ఓవరీలో ఏమైనా చిన్న చిన్న మాసెస్ లాగా ఉన్నా కూడా తెలుస్తుంది అనమాట. సో ఎందుకంటే యూజువల్గా బ్రెస్ట్ వచ్చిన వాళ్ళకి కొంచెం ఓవరీలోను యూట్రస్లోను వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో అందుకని అది కూడా మిస్ అవ్వకుండా ఉండడానికి ఎట్లాగైనా స్కాన్ చేయించడానికి వెళ్తున్నారు కాబట్టి బ్రెస్ట్కి అల్ట్రాసౌండ్ అబ్డమిన్ కూడా చేయిస్తే అది కూడా మనకి పిక్చర్లో ఉంటుంది అనమాట. ఏదో టీ సెల్ అని చెప్తూ ఉంటారు, అది డిటెక్ట్ అవుతే కనుక క్యాన్సర్ వస్తుందో రాదో తెలుస్తుంది అని చెప్తూ ఉంటారు డాక్టర్ గారు. టీ సెల్స్ అనేవి మనం వైట్ బ్లడ్ సెల్స్లో ఒక టైప్ అండి. బ్లడ్ క్యాన్సర్స్ వాటిల్లో కొంచెం ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, బట్ అందుకని రెగ్యులర్ ఈ క్యాన్సర్స్లో మన దాని రోల్ ఏముంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్ అంటే వాళ్ళ ముందు తరాలకున్న వీళ్ళకి వస్తుందో రాదో తెలుసుకోవడానికి ముందే టెస్ట్ ఉంటుందా? అంటే ఈ స్క్రీనింగ్ కాకుండా ఇంకా ఏదైనా బ్లడ్ టెస్ట్ లాంటిది ఉంటుందా? బ్లడ్ టెస్ట్ లాంటిది ఉంటుందండి, మ్యామోగ్రామ్ ఒకటే చేయించాలి. మ్యామోగ్రామ్ లో తెలియకపోతే కొన్నిసార్లు అవసరం అయితే ఎంఆర్ఐ కూడా చేయిస్తాం అనమాట. అంటే చాలా చిన్న లీజన్స్ ని మ్యామోగ్రామ్ డిటెక్ట్ చేయలేకపోవచ్చు. అలాంటి అనుమానం ఉన్న వాళ్ళు, స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు ఎంఆర్ఐ ఒకసారి చేయిస్తే బెటర్. డాక్టర్ గారు మీరు సర్జికల్ ఆంకాలజిస్ట్గా ఉన్నారు. ఇప్పుడు సర్జరీ అనగానే, ఇప్పుడు క్యాన్సర్ ట్యూమర్ ఉంది, దానికి సర్జరీ అనగానే ఇప్పటికీ ఇంత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చినా కానీ భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే కత్తి పెడితే అది ఇంకా ఎక్కువ అవుతుంది అని. ఏం చెప్తారు డాక్టర్ గారు? అది ఒకప్పుడు ఉన్న అపోహ అండి. ఇంతకుముందు ఏంటంటే స్టేజింగ్ అనేది కరెక్ట్గా చేయకుండా డైరెక్ట్ సర్జరీస్ చేసేవాళ్ళు, క్యాన్సర్ డయాగ్నోసిస్ కూడా కరెక్ట్గా లేకుండా సర్జరీస్ అయ్యేవి. సో డిసీజ్ వెంటనే మళ్ళీ వచ్చేసిందని చెప్పి ఆ అపోహ డెవలప్ అయింది, స్టార్ట్ అయింది అసలు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పెట్ స్కాన్ కానీ అన్ని స్కానింగ్స్ వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్గా ఏ స్టేజ్ ఆఫ్ ట్యూమర్ ఉందనేది మనకు ముందులే తెలిసిపోతుంది. సో ఈ తెలియటం వల్ల ఏంటంటే మనం సర్జరీ అసలు చేయాలా లేదా, ఇప్పుడు ఏంటి మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్కి స్టేజ్ 1 స్టేజ్ 2లో ఉంటే ఫస్ట్ సర్జరీకి వెళ్తాము, స్టేజ్ 3లో ఉంటే ఫస్ట్ కీమో కానీ రేడియేషన్ కానీ ఇచ్చి తర్వాత సర్జరీ చేస్తాం. సో అంతా ముందులే ప్లాన్ ప్రిపేర్ అయిపోయి ఉంటుంది అనమాట. సో అట్లా సో అంటే అది చేయటం వల్ల స్ప్రెడ్ అవుతుంది అనేది అయితే లేదు. ఒకటి సపోజ్ ట్యూమర్ ఇక్కడ ఉందనుకోండి, మనం అట్లీస్ట్ ఒక 1 centimeter మార్జిన్ ఆర్ 2 centimeter మార్జిన్ కొన్ని క్యాన్సర్స్ కి ఆ మార్జిన్ తో పాటు తీసేస్తాం అనమాట. సో దానివల్ల స్ప్రెడ్ అనేది యూజువల్ గా ఉండదు. ఇప్పుడు లంగ్ క్యాన్సర్ వచ్చింది, అక్కడ ట్యూమర్ వచ్చింది, మొత్తము సర్జరీ చేశారు, కీమో అంతా ఇచ్చారు, అంతా బాగానే ఉంది, తగ్గిపోయింది అన్నప్పుడు మళ్ళీ ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంటుందా?
యూజువల్లీ మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ కానీ, ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ కానీ ఫస్ట్ 5 yearsలో వచ్చే అవకాశం చాలా ఎక్కువ అండి. ఫస్ట్ 5 years కనుక మనం రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉంటే, అంటే ఫస్ట్ 3-4 monthsకి ఒకసారి అల్ట్రాసౌండ్ చేయిస్తూ ఉండాలి, లేదంటే ఇయర్లీ ఒకసారి పెట్ స్కాన్ కూడా చేయిస్తూ ఉండాలి అనమాట. ఎంత చిన్న ట్యూమర్ ఆర్ ఎర్లీ రికరెన్సెస్ అంటాం, అంటే తొందరగా మళ్ళీ తిరగబెడితే కనుక వాటిని డిటెక్ట్ చేయడానికి అనమాట. సో ఫస్ట్ 5 years కనుక మనం వీటి నుంచి చూసుకుంటూ ఉంటే తర్వాత ఇన్సిడెన్స్ స్లోగా తగ్గుతూ ఉంటుంది. వచ్చిన ప్రతి ట్యూమరు కూడా క్యాన్సరేనా? లేదండి, ట్యూమర్ అంటే ఇట్ కెన్ బి బినైన్ ఆర్ మ్యాలిగ్నెంట్. మ్యాలిగ్నెన్సీ అంటేనే మనకు క్యాన్సర్ కింద లెక్క. ఎట్లా తెలుస్తుంది డాక్టర్ గారు? అంటే ఇప్పుడు బ్రెస్ట్లో ఒక ట్యూమర్ వచ్చింది అనుకోండి, అది మేము చేతితో టచ్ చేస్తే దాని షేప్ని బట్టి కానీ దాన్ని బట్టి కానీ మేము తెలుసుకోవచ్చా? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళే తెలుసుకోవాలండి. అంటే చాలా వరకు గడ్డల్లో ఆల్మోస్ట్ 70-80% బినైన్ లీజన్సే ఉంటాయి, అంటే క్యాన్సర్ కానివే ఉంటాయి. బట్ అట్లా అని చెప్పి వదిలేయలేం, ఎందుకంటే ఇప్పుడు మన ఇండియన్ ట్రెండ్స్ చూసుకుంటే అట్లీస్ట్ 10 to 15 years ఎర్లియర్ దాన్ వెస్టర్న్ కౌంటర్ పార్ట్స్. అంటే వెస్ట్లో 60 తర్వాత వచ్చే క్యాన్సర్స్ మనకి 40-45 ఆ ఏజ్లోనే చూస్తున్నాం అనమాట. ఎస్పెషలీ బ్రెస్ట్ క్యాన్సర్స్లో మనం చాలా మందిని 35s 40sలో కూడా చూస్తున్నాం. సో అందుకని మనకు బినైన్గా ఉంది అని కొట్టిపారేయలేం. ఒకటి క్లినికల్గా డాక్టర్తో ఎగ్జామిన్ చేయించాలి, సెకండ్ది మ్యామోగ్రామ్ చేయించాలి, థర్డ్ది బయాప్సీ చేయించాలి. ట్రిపుల్ అసెస్మెంట్ అంటాం, అంటే ఈ 3 ఫ్యాక్టర్స్ క్లినికల్ ఎగ్జామినేషన్, మ్యామోగ్రామ్ అండ్ బయాప్సీ, ఈ 3 చేస్తే కానీ మనం ఒకసారి రూల్ అవుట్ చేయలేం. తర్వాత దాన్ని రెగ్యులర్గా ఫాలో అప్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ బయాప్సీ అవసరం ఉండదు. ఇట్లా మీరు చెప్పిన క్యాన్సర్స్ అంటే థ్రోట్ క్యాన్సరు, లంగ్ క్యాన్సరు, లివర్ క్యాన్సరు, కోలన్ క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సరు, ఇలానే కాకుండా చేతి మీద, లెగ్స్ మీద, బాడీ మీద కూడా వచ్చే గడ్డలు కూడా క్యాన్సర్ గడ్డలు ఉంటాయా ఒక్కొక్కసారి? స్కిన్ నుంచి మొదలుకొని బోన్ వరకు ఎక్కడైనా సరే క్యాన్సర్ రావచ్చు. స్కిన్ క్యాన్సర్స్ అనేవి రెగ్యులర్ వస్తాయి. మన కంట్రీలో కొంచెం తక్కువ, ఆస్ట్రేలియా లాంటి చోట్ల కొంచెం స్కిన్ క్యాన్సర్స్ చాలా ఎక్కువ, చాలా కామన్ గా చూస్తుంటాం. రెండోది కండరాల నుంచి వచ్చే సార్కోమాస్ అంటాం, అవి కూడా వస్తుంటాయి అనమాట. మసిల్స్ నుంచి, బోన్స్ నుంచి వస్తుంటాయి. బోన్ క్యాన్సర్స్ అనేవి మామూలుగానే ఉంటాయి. ఇప్పుడు క్యాన్సర్ వచ్చిందనగానే భయపడిపోయి మానసిక ఆందోళనకు గురవుతూ ఉంటారు. అంటే ఎట్లా చెప్తారు డాక్టర్ గారు అసలు వాళ్ళకి తగ్గిపోతుంది, మీకు ఏం అవ్వదు అనేది వాళ్ళకి చెప్పడము, వాళ్ళకి నచ్చ చెప్పడము, ట్రీట్మెంట్ దాకా తీసుకురావడం అనేది ఒక టఫ్ జాబే కదా? ఇది కరెక్ట్ క్వశ్చన్ అండి అసలు, ఎందుకంటే ఇది రెగ్యులర్గా డైలీ ఫేస్ చేసేది. అంటే మనం ఎంత ఎక్స్పీరియన్స్డ్ ఉన్నా పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి ఫస్ట్ టైం కాబట్టి మనం వాళ్ళని అర్థం చేసుకొని చెప్పాల్సి వస్తుంది. సో మనం ఎప్పుడు చెప్తామంటే పెట్ స్కానింగ్ అది చేసి ఏ స్టేజ్లో ఉందో చూసుకొని ట్రీట్మెంట్ అంతా మన మైండ్లో ఉన్నప్పుడు స్లోగా వాళ్ళకి రివీల్ చేస్తాం అనమాట. ఇట్లా ఈ సెల్స్ అవి ఉన్నాయి అంటే కొంచెం అర్థం చేసుకునే వాళ్ళకైతే ఈజీగానే కొంచెం వాళ్ళు క్యాచ్ చేస్తారు ఏ స్టేజ్లో ఉందని అడుగుతున్నారు ఇప్పుడు పేషెంట్స్ మనల్ని. అట్లా కాకుండా కొంచెం సార్లు పల్లెటూరు నుంచి వచ్చి వాళ్ళకి అంత స్టేజింగ్ ఇవన్నీ చెప్తే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. సో వాళ్ళకి ఏమిటంటే స్లోగా చెప్తాను, ఫస్ట్ టైమే చెప్పకుండా సెకండ్ టైం వచ్చినప్పుడు ఆర్ థర్డ్ టైం వచ్చినప్పుడు అట్లా మాట్లాడి చెప్తాను. ధైర్యంగా ఉంటే కూడా క్యాన్సర్ తొందరగా తగ్గిపోతుందా? యూజువల్గా పాజిటివ్ యాటిట్యూడ్ ఎప్పుడైనా మెడికల్ ట్రీట్మెంట్స్లో బాగా హెల్ప్ అవుతుందండి. నేను గమనించింది ఏంటంటే ఇప్పుడు 15 years అయింది నాది ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ ఇది అయిపోయి ప్రాక్టీస్లోకి వచ్చి. పాజిటివ్గా ఉండే వాళ్ళకి డెఫినెట్గా ఏ మెడికల్ ఏంటంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ అనే కాదు, ఏ ట్రీట్మెంట్ అయినా కొంచెం బెటర్గా వర్క్ అవుతుందని అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఈ ఆంకాలజీ ఏంటంటే మనది ప్రొలాంగ్ ట్రీట్మెంట్, సర్జరీ ఒక్కదాంతో అయిపోతుంది. ఇప్పుడు గాల్ బ్లాడర్ సర్జరీ, ఆ గాల్ బ్లాడర్ తీసేసాం రాళ్ళు ఉన్నాయని మళ్ళీ ఇంకా అవసరం ఉండదు. మాది అలా కాదనమాట, ఒకసారి సర్జరీ చేస్తాం, తర్వాత కీమో, రేడియేషన్. పేషెంట్ మన చుట్టూతోనే 4-5 నెలలు అక్కడే ఉంటారు, తర్వాత ఫాలో అప్ వస్తూ ఉంటారు. సో ఇది ఒక ప్రొలాంగ్డ్ కనెక్షన్ ఉంటుంది పేషెంట్తో. అవును. అన్మ్యారీడ్ ఉమెన్కి క్యాన్సర్ వస్తే తర్వాత నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చా? దానికి ఏంటంటే మనం కొన్ని సజెస్ట్ చేస్తాం అనమాట. ఎస్పెషలీ ఎగ్ ప్రిజర్వేషన్ అది మనం సజెస్ట్ చేస్తాము. అండ్ చాలా మంది ఇప్పుడు ఎగ్ ప్రిజర్వేషన్ కూడా వెళ్తున్నారు. ముందులే ఎగ్ ప్రిజర్వ్ చేసేసి తర్వాత కీమోథెరపీ లాంటివి ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళకి. ఆ కీమోథెరపీలో ఏంటంటే కొన్నిసార్లు ఓవరీస్ డిస్ఫంక్షనల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. మెన్కి కూడా సేమ్ టెస్టిక్యులర్ ట్యూమర్స్ అట్లాంటివి వచ్చినప్పుడు ఏంటంటే ఒక టెస్టిస్ తీసేస్తాము. రెండో టెస్టిస్లో మనం కీమోథెరపీ ఇచ్చినప్పుడు సెల్స్ చనిపోయే అవకాశం ఉంది. సో అందుకని ముందులే స్పర్మ్స్ ప్రిజర్వేషన్ చేయించి ఆ తర్వాత కీమోథెరపీ స్టార్ట్ చేస్తాం. సో తర్వాత వాళ్ళు ఫ్యామిలీ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మనం స్కాన్ అది చేసి ఇంకెక్కడ డిసీజ్ లేదు అని వాళ్ళకి భరోసా ఇచ్చి అప్పుడు మళ్ళీ ఫ్యామిలీ ప్లానింగ్కి వెళ్ళమని చెప్తాం. ఓకే.
క్యాన్సర్ వచ్చి తగ్గిపోయింది 5 ఏళ్ల దాకా కూడా రాలేదు అంటే ఇంకా మందులు అంటే జనరల్గా ఎన్ని ఏళ్ళు వాడాల్సి ఉంటుంది డాక్టర్ గారు వాళ్ళు? యూజువల్గా అంటే కీమోథెరపీ అయిపోయిన తర్వాత రెగ్యులర్గా మనం ఇస్తే మల్టీవిటమిన్ ఇంజెక్షన్స్ ఆర్ ఐరన్ ఇట్లాంటి సప్లిమెంట్స్ తప్పితే యూజువల్గా వేరే మెడిసిన్స్ అంటూ ఏమి ఉండదండి. జస్ట్ బలంగా డైటే బాగా తీసుకోమని చెప్తాము, మంచి హెల్తీ డైట్ తీసుకోండి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయండి అని చెప్తాము. వేరే మెడిసిన్స్ అంటూ ఏమి ఉండవు. ప్లాస్టిక్ తీసుకొని అంటే ఇప్పుడు విలేజెస్లో ఉన్నాము, చాలా హెల్తీ వాతావరణంలో ఉన్నాము, అయినా ఎక్కడో ఒక చోట క్యాన్సర్ వచ్చిందంటే అది మీరన్నట్లుగా వాళ్ళ తరతరాల నుంచి వస్తున్న క్యాన్సర్ అయినా కావచ్చు, లేదా ఆ జెనెటికల్గా చేంజెస్ అయినా కావచ్చు. అంతేనా డాక్టర్ గారు? సో అంటే హెల్దీ ఉమెన్కి కూడా ఇలాంటి క్యాన్సర్స్ వస్తున్నాయంటే అక్కడక్కడ ఆలోచించాల్సిన అవసరం వస్తూ ఉంది. అంటే సర్వైకల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇవి వస్తుంటాయి. ఏజ్, ఒబిసిటీ దీనికి ఎలా కారణమవుతున్నాయి అసలు క్యాన్సర్కి? ఒబేసిటీ వల్ల ఏమిటంటే వాళ్ళల్లో బాడీ లెవెల్స్ ఆఫ్ ఈస్ట్రోజన్ లెవెల్స్ అవి ఎక్కువ ఉంటాయి. ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, ఓవేరియన్ క్యాన్సర్ కానీ, ఎండోమెట్రియల్ అంటే గర్భసంచిలో వచ్చే క్యాన్సర్స్ కానీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సో ఇంతకుముందు మనకి ఇండియన్ పాపులేషన్ ఓవరాల్గా అంత ఒబేస్ పాపులేషన్ కాదు. లాస్ట్ 20 years నుంచి నేను మీకు చెప్పాను ఇందాక, లైఫ్ స్టైల్ చేంజెస్లో ఫుడ్ మనదంతా వెస్టర్న్ డైట్ అయిపోయింది. ఇప్పుడు KFC, మెక్డానల్డ్స్ అనేది చాలా నార్మల్ థింగ్ అయిపోయింది. సో వీటి వల్ల ఆ డైట్ వల్ల ఏమవుతుందంటే ఓవరాల్గా మనకు తెలియకుండానే మనం ఒక ఒబేసిటీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతున్నాం. ఒబేసిటీ ఉంటే ఎలాంటి క్యాన్సర్స్ వస్తాయి? ఎక్కువగా కోలోరెక్టల్ క్యాన్సర్స్ కానీ, యూట్రైన్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్స్ అని ఈ క్యాన్సర్స్ కామన్గా చూస్తాం ఒబేసిటీ ఉన్న వాళ్ళు. సో చాలా ఏజ్ తర్వాత మ్యారేజ్ చేసుకుంటే కూడా క్యాన్సర్స్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అన్అపోజ్డ్ ఈస్ట్రోజన్ యాక్షన్ అంటారు. అంటే కంటిన్యూస్గా బాడీ ఈస్ట్రోజన్ హార్మోన్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ప్రెగ్నెన్సీ వస్తే అది ఒక బ్రేక్ ఉంటుంది. సో ఆ బ్రేక్ ఉండటం మంచిది అనమాట బాడీకి. సో ఆ బ్రేక్ లేకుండా లేట్ మ్యారేజ్, లేట్ చిల్డ్రన్ అనుకోండి, వాళ్ళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ అనేది డెఫినెట్గా ఎక్కువ ఉంటుంది. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వని వాళ్ళల్లో కూడా సేమ్ సిచ్యువేషన్. అన్అపోజ్డ్ ఈస్ట్రోజన్ యాక్షన్ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ కొంచెం ఎక్కువ ఉంటుంది. డాక్టర్ గారు, అంటే క్యాన్సర్ పేషెంట్కి ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు జుట్టు ఊడిపోవడము ఇప్పటికీ ఉందా? ఇంత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చినా కానీ? అంటే అన్ని కీమోస్కి కాదండి, బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో అయితే డెఫినెట్గా హెయిర్ లాస్ అనేది ఉంటుంది. బట్ అది టెంపరీ ఫినామినల్ లా చూడాలన్నమాట. చాలా మంది, కొంతమందిని చూస్తుంటాం, చాలా మంది అని చెప్పను కానీ కొంతమంది ఏంటంటే అమ్మో జుట్టు ఊడిపోద్ది నేను తీసుకొని కీమోథెరపీ అంటారు. అంటే వాళ్ళు లైఫ్ కన్నా ఇప్పుడు జుట్టుకి అంత ప్రాధాన్యం ఇవ్వటం కొంచెం డిస్టర్బింగ్ అనిపిస్తుంది మాకు. బట్ ఏంటంటే అది చాలా టెంపరీ ఫినామినన్. 4-5 months కీమో అయిపోయిన తర్వాత మళ్ళీ హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. 1 year తర్వాత చూస్తే పెద్ద తేడాగా ఏమి ఉండదు అనమాట. ఇప్పుడు కెమికల్స్, క్యాన్సర్స్, కెమికల్ ఎక్స్పోజర్ క్యాన్సర్స్ అంటే ఎట్లా చెప్తాం డాక్టర్ గారు? ఒక స్ప్రే కొట్టుకున్నా, ఒక పెర్ఫ్యూమ్ వాడినా, ఒక ఇన్సెన్స్ పొగ మనం ఇన్హేల్ చేసిన, హెయిర్ డై వాడినా కానీ క్యాన్సర్ వస్తుంది అంటున్నారు. ఎట్లా చెప్తారు? దీంట్లో డెఫినెట్ గా కొన్ని హార్మ్ఫుల్ కెమికల్స్ అయితే ఉంటాయండి. బట్ కంటిన్యూస్ ఎక్స్పోజర్ కాదు కాబట్టి డియోస్ప్రేస్ ఇట్లాంటివి అంత ప్రమాదం ఏమో అనుకోవట్లేదు. ఎస్పెషలీ కొన్ని పెయింట్ వర్కర్స్, అంటే పెయింట్ ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళు, వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉంటుంది. పెయింట్ ఇండస్ట్రీస్ కానీ, లేదంటే టార్ ఉంటుంది కదా, రోడ్ మీద టార్ వేసేది, ఇంతకుముందు రోడ్ మీద కాలుస్తూ ఉండేవాళ్ళు దాన్ని. సో అలాంటి ఎక్కువ ఎక్స్పోజ్ అయిన వాళ్ళలో యూరినరీ బ్లాడర్ క్యాన్సర్స్ ఇట్లాంటివి రెగ్యులర్గా చూసేవాళ్ళు అనమాట. అలాంటి పొగకి అందులో కొన్ని కెమికల్స్ ఉంటాయి. ఆ కెమికల్స్ ఏంటంటే యూరినరీ బ్లాడర్ లో డిపాజిట్ అయ్యి స్లోలీ దానివల్ల చేంజెస్ వచ్చి అప్పుడు యూరినరీ బ్లాడర్ క్యాన్సర్స్ అవి చూసాం అన్నమాట. ఇప్పుడు జుట్టుకి వేసుకునే రంగు కూడా బ్లాడర్ క్యాన్సర్ కి కారణం అవుతుంది అని అంటున్నారు. అంటే కొన్ని కెమికల్స్ వల్ల వచ్చే అవకాశం ఉంది కానీ బట్ ఎగ్జాక్ట్ గా పిన్ పాయింటెడ్ గా చెప్పలేము అవి. బట్ ఈ యాంథ్రసైక్లిన్ బేస్డ్ ఇవైతే డెఫినెట్ గా కొన్ని ఉంటాయండి. పెయింట్ ఇండస్ట్రీలో కెమికల్స్ అయితే డెఫినెట్ గా దే ఆర్ హై రిస్క్ ఫర్ బ్లాడర్ క్యాన్సర్స్. ఓకే. సో అంటే ఇప్పుడు అందరూ మైదా తింటారు, అందరూ రిఫైన్డ్ ఆయిల్స్ వాడతారు, అయినా కానీ కొందరికే క్యాన్సర్ వస్తుందంటే మళ్ళీ మనం అదే చెప్పుకోవాలి. జెనెటిక్ కొన్ని ఉంటాయి, కొంతమందికి ఎంత తిన్నా రాకపోవచ్చు. కొంతమంది మనం వాడుక భాషలో కూడా అంటుంటాం కదా, ఎంత తిన్నా సన్నగానే ఉంటాడు, అట్లా అనమాట అది కూడా. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ అనగానే చాలా, అది మీ పెద్ద హాస్పిటల్స్లో కావచ్చు, నార్మల్ హాస్పిటల్ ఎక్కడ వెళ్ళినా కానీ ట్రీట్మెంట్కి ఖర్చు అనేది చాలా ఉంటుంది. అంటే దీన్ని ఎట్లా మనం తగ్గించలేమా?
ట్రీట్మెంట్ ఖర్చు అనేది? ట్రీట్మెంట్ కంటే ఇప్పుడు సర్జికల్ దీనివల్ల యూజువల్గా ఎక్కువ ప్రైసింగ్ ఏమి ఉండవండి. మోరల్లెస్ మనం వాడే కన్స్యూమబుల్స్ ఇవే ఉంటాయి. కీమోథెరపీలు ఏంటంటే కీమోథెరపీలో కొన్ని మాలిక్యులర్ థెరపీ అంటే టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ అంటున్నారు కదా, అవే ఎక్స్పెన్సివ్ ఇది ఉంటుందండి. సో దానికి ఏం చేస్తున్నాం అంటే మనం కొన్ని ప్రోగ్రామ్స్ పెడుతున్నాం. అంటే 3 కొంటే ఒకటి ఫ్రీ ఇవ్వటం, 2 కొంటే ఒకటి ఫ్రీ ఇవ్వటం, అట్లా ఒక్కొక్క మాలిక్యూల్ని బట్టి కొన్ని అట్లా ఫ్రీగా ఇచ్చేవి చేస్తున్నాం అనమాట. అది చేయడంతో చాలా వరకు ప్రైస్ అనేది తగ్గుతుంది. అండ్ కొన్నిసార్లు ఏంటంటే మనం కంపెనీ వాళ్ళతో నెగోషియేట్ చేసి పేషెంట్ తరపున మనమే మాట్లాడి ఇట్లా చేయిస్తున్నాం. ఓకే, ఇప్పుడు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కదా, ఒక 10 years ముందు ఎంత ఎక్కువగా ఉండేది, ఇప్పుడు ఎంత ఉంటుంది డాక్టర్ గారు కేసెస్ అనేవి? నంబర్ ఆఫ్ కేసెస్ ఇయర్ పెరుగుతూనే ఉందండి. ఒకటి బెటర్ రిపోర్టింగ్ అయి ఉండొచ్చు, రెండోది యాక్సెసిబిలిటీ కూడా. ఇప్పుడు పేషెంట్స్ ఈ రోజు డిటెక్ట్ అయింది అనుకోండి ఏదైనా ఊర్లో, ఇక్కడికి రావడానికి జస్ట్ ఒక 3-4 hours లో వచ్చేస్తున్నారు. సో ఓవరాల్ గా డిటెక్షన్ పెరిగింది అండ్ యాక్సెసిబిలిటీ కూడా పెరిగింది. క్యాన్సర్ రాకూడదు, హెల్దీగా ఉండాలి, సో అంటే ఏం చేయాలి డాక్టర్ గారు? ఫస్ట్ మన హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాలండి. మనం చేతిలో ఉన్నాయి, మనం చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ మన హ్యాబిట్స్ అంటే హెల్దీ డైట్ తీసుకోవాలి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ కూడా చాలా తగ్గిపోయింది. ఫోన్లు వచ్చాక ఇంకా ఎక్కువైపోయింది ఆ ఎక్సర్సైజ్ లేకపోవటం. సో ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్, డైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ థర్డ్ ఏంటంటే యూ షుడ్ అవాయిడ్ సమ్ థింగ్స్, ఎస్పెషలీ స్మోకింగ్, ఆల్కహాల్ అనేది టోటల్గా అవాయిడ్ చేసేయటం మంచిదండి. అండ్ రెగ్యులర్ గా స్క్రీనింగ్ చేయించుకుంటూ ఉండాలి. నేను చెప్పాను కదా, విమెన్ అయితే ఎట్లా చేయాలి, మెన్ అయితే కనుక ఆఫ్టర్ 45 కొన్ని చేయించుకోవాలి. టీ కాఫీ తాగినా? టీ కాఫీకి రాదులేండి. టీ కాఫీ చాలా మంది టీ లాగకూడదు, కాఫీ లాగకూడదు అలా ఉండదు. టీ కాఫీ వల్ల ప్రూవెన్ ఇది ఆఫ్ క్యాన్సర్ అయితే లేదు. ఓకే, సో మెయిన్ అయితే రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఇవే. ఒబిసిటీ కూడా చాలా ప్రధానంగా. మన లైఫ్ స్టైల్ చేంజ్ అయితే చేసుకోవాలి, హెల్దీ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలి. ఖచ్చితంగా ఆల్కహాల్, స్మోకింగ్ అవాయిడ్ చేయాలి. స్మోకర్స్ అయితే ఇంకా పక్కన వాళ్ళకు కూడా వస్తుందని, ప్యాసివ్ స్మోకింగ్ వల్ల కూడా. ఇంకొక డాక్టర్ గారు వన్ ఫైనల్ ఏంటంటే, ఇప్పుడు క్యాన్సర్ ఎవరికైనా ఉంది అన్నప్పుడు అది ఇంకొకరికి వచ్చే అవకాశం ఉంటుందా ఇంట్లో? క్యాన్సర్ కంటేజియస్ డిసీజ్ కాదండి. అంటే ఇంట్లో ఒకళ్ళకి ఉంది కదా, పిల్లలు వెళ్ళొచ్చా లేదా పక్కన ఎవరిని ఉండొచ్చా, అది దాన్ని అట్లా స్ప్రెడ్ అయ్యే డిసీజ్ కాదు క్యాన్సర్. సో ఆ రకంగా భయపడాల్సిన అవసరం అయితే లేదు. లంగ్ క్యాన్సర్ వస్తే దగ్గుతే వస్తుంది అట్లా ఏం లేదండి, రాదు, అట్లా రాదు. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. హెల్దీ హ్యాబిట్స్ అలవాటు చేసుకోవాలి, ప్లాస్టిక్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. ప్లాస్టిక్ మెయిన్ కాజ్ అని కూడా చెప్తూ ఉంటారు. అందులో మనం ఏంటంటే వేడి టీ కానీ వేడి కాఫీ కానీ ప్లాస్టిక్ కప్స్ లో, ప్లాస్టిక్ ఫాయిల్స్ లో తీసుకెళ్తున్నారు. వాటి వల్ల ఏంటంటే కొంచెం డిజనరేట్ అయిపోయి బాడీలో మెల్లగా అక్యూములేట్ అవుతుంది. దాని హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఇంకా మనం ఇప్పుడే చెప్పలేము. ప్రాబ్లీ 10-20 years డౌన్ ద లైన్ మనకి ఇంకా తెలవచ్చు. ఓకే, సో బెటర్ అవాయిడ్ చేయటం బెటర్ అండి. న్యాచురల్ లివింగ్ అనేది చాలా మంచిది. డెఫినెట్గా ఎప్పుడైనా అదే హెల్ప్ఫుల్ అండి. ఈ ఏసీలు, ఫ్యాన్, ఇట్లా క్లోజ్డ్ రూమ్స్ కన్నా కానీ. సో అందరు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. కరోనా కొంచెం నేర్పింది, ఇంకా క్యాన్సర్ కేసెస్ పెరిగిపోతుండో కొంచెం వాళ్ళకి లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. నేచర్కి దగ్గరగా జీవిస్తూ ఉన్నారు. డాక్టర్ గారు, కూరగాయల మీద కొట్టే పెస్టిసైడ్స్ అవి కూడా క్యాన్సర్ కారకాలేనా? డెఫినెట్గా. ఓకే, కాకపోతే ఎంత అమౌంట్ లో మనం తీసుకుంటున్నాం అనేది మనం చూసుకోవాలి. సో దానికి జాగ్రత్తలు ఉంటాయి కదా, బాగా వాష్ చేసుకోవాలి, ఉప్పు నీళ్ళల్లో వాష్ చేసుకొని తర్వాత తీసుకోవటం, అలా చేయాలి. ఎస్, సిరీస్ కంటిన్యూ చేద్దాము. క్యాన్సర్ ఎందుకు వస్తుంది, సో జాగ్రత్తలు ఏం తీసుకోవాలి చేసాము. నెక్స్ట్ సిరీస్ ఏ వాటి వల్ల వస్తుంది, ఏ క్యాన్సర్కి ఏ ఆర్గాన్కి క్యాన్సర్ వస్తే సో లక్షణాలు ఎలా ఉంటాయి, ట్రీట్మెంట్స్ ఏంటి, ఇలా చేద్దాం డాక్టర్ గారు. సిరీస్ కంటిన్యూ చేద్దాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు.